వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి సంబంధించి ఒక మంచి అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అభిమానులు కొంత నిరాశపరిచేలాగా ఉన్నా కానీ ఇది వాస్తవం అని కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ కంటెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే దానికి సంబంధించి చూసే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. జగనన్నకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అయితే జగనన్నలో ఈ మధ్య కొంత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందట. అటువంటిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కూడా కొంత సోషల్ మీడియా వేదికగా అయితే చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఇందులో వై నాట్ 175 అని జగనన్న చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆయన గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. తమ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా జగనన్నలో అంటే వైసీపీ అధినేతగా ఉన్నారు, మాజీ సీఎం అయిపోయారు, ఏపీ సీఎంగా ఉన్న చాలా అనేక రకాలైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆయన మాజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవగాహనకి అసలు అసహనానికి ఆయన యొక్క అవగాహన లేకుండా అసహనానికి గురైపోతున్నారట. గత నెల ఫలితాలు చూసిన తర్వాత నుండి ఆయన ప్రకటించినప్పటి నుండి కూడా అతన్ని అన్ని మీడియా చాలా కొంత ఇంట్రాక్షన్‌లో కొంత జగనన్నని ఎక్కువగా తీవ్ర నిరాశపరిచే విధంగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో కూడా కొంత జగనన్నని కొంత నిరాశపరిచేలాగా ఉన్నా కానీ, ఈ విషయాలు కనుక జగనన్న అంటే ఆయనకున్న అనుభవం ఉంది. దానికి సంబంధం లేదు గానీ, ఆయన ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తమ తప్పుల్ని తాము సరిదిద్దుకుంటే 100% నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి తన తప్పులను తనకి ఇబ్బందైనా, తనకు బాధ పెట్టినా కానీ తన తప్పులు తను తెలుసుకుంటే 100% తన భవిష్యత్తులో ముందుకు వెళ్ళొచ్చు. ఎవరైనా అది నేనైనా, మీరైనా, జగనన్న అయినా, లేదా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే. అది 100% దీనికి అతీతం అని ఎవరు ఉండరు. ఎవరైనా సరే తమ తప్పులు తెలుసుకొని, దాన్ని సరిదిద్దుకొని రిపీట్ కాకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అయితే ఇది ఏదో రాజకీయాల ఒక విషయానికి సంబంధించి కాదు. ఏ జీవితంలో ప్రతి విషయానికి సంబంధించి వారు తప్పును తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు జగనన్న. అయితే ఆ కోపంతోనే ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, అంటే టీడీపీ అనుచరుల చేతిలో గాయపడినటువంటి వైసీపీ మద్దతుదారులను ఓదార్చేందుకు కడపలో రిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళిన సందర్భంగా ఆయన కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది సర్వసాధారణం. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు అది ప్రతిపక్షాలు అంటే ఆపోజిట్ పర్సన్స్ వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే మనకు కొంత అసహనం వస్తుంది. దీంట్లో తప్పు లేదు. కానీ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడికెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం పథకాన్ని కొంత సమర్థవంతంగా అమలు చేయడం లేదని, దీంతో పలువురు చిన్నారులు కూడా హాస్పిటల్‌లో చేరుతున్నారనేసి కూడా జగనన్న అయితే ఆరోపించారు. ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ చిన్న విషయం జగనన్న ఎందుకు తెలుసుకోలేకపోయారు? 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుమునుపు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సోనియా గాంధీ లాంటి కాంగ్రెస్ అంటే 60 సంవత్సరాల చరిత్ర, 60 సంవత్సరాల పైగల కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఆ పార్టీని వ్యతిరేకించి సొంతంగా పార్టీ పెట్టి వచ్చారు. ఇవన్నీ మనం 100% ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయాలే. అయితే ఇప్పుడు ఏవైతే పిల్లలకి కొంత మధ్యాహ్నం భోజనం, ఆహారం చేయట్లేదు అని ఏదైతే చెప్తున్నాడో, దానికి సంబంధించి గనక మనం చూసినట్లయితే, ప్రభుత్వం సకాలంలో స్కూల్ బ్యాగులు అందించడం లేదని, బాబు కక్షిపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనేసి కూడా విమర్శించారు. ఒక చిన్న విషయం ఇక్కడ ఈ పాయింట్ గురించి మనం కనుక చూసినట్లయితే, కక్ష సాధింపు అని ఏదైతే జగనన్న చెప్పారో, అంటే స్కూల్ పిల్లలకు బ్యాగులు అందించలేదు, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వలేదు, ఇలాంటివి చెప్పడం వల్ల ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయం ఎలా అవుతుంది? ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నేతల పైన ఏదైనా వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళపైన కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తే రాజకీయంగా అది కక్షపూరితం అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి బ్యాగులు ఇవ్వలేదు, వాళ్ళకి ఇలా చేయలేదు, అది కూడా బాబు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పడం అనేది కొంత విడ్డూరంగా, వింతగా కూడా మనకు అనిపిస్తుంది. ఈ ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా సెన్స్‌లెస్ ఆరోపణలు అనేసి కూడా చెప్తూ ఉన్నారు చాలామంది. ఆ ఆరోపణలను బట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఏంటంటే
మేము ఒక 3 నెలల సమయం ఇస్తాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ చాలామంది ఒక 3 నెలల సమయం ఏ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ లోటుపాట్లు ఏదానికి ఎంత ఉంది అవన్నీ తెలుసుకొని ఒక 3 నెలల వ్యవధి అయితే ఇస్తామనేసి ఇక్కడ ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి తెలంగాణలో. సేమ్ అదే తరహాలో ఏపీలో కనీసం కొద్ది రోజులు మాత్రమే అయింది, 3 నెలలు కాలేదు. ఆ సమయం కూడా ఇవ్వకుండా అధికారంలోకి రాగానే వెంటనే చేసేసేటువంటి పనులు ఉండవు. అసలు మన ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతే కదా మనం ఎంత ఖర్చు పెట్టాలి ఏమని తెలుస్తుంది. అట్లా రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రానికి వచ్చినటువంటి ఇన్కమ్, రోజువారీ ఇన్కమ్ ఎంత ఉంది, నెలకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కొంత సమయం అయితే పడుతుంది. కొద్ది రోజులకే ఇటువంటి కామెంట్స్ చేయడం, ఇవంతా కూడా సెన్స్లెస్ కామెంట్స్ అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, చాలామంది అయితే అంటున్నారు. అంతేకాకుండా కొద్ది రోజులకే ఇలా తప్పు జరిగినట్టుగా చూపించాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్ కిస్ట్గా ఇక్కడ అర్థమవుతుంది. తన ప్రభుత్వం పనులు సమర్థవంతంగా నిర్వహించిందని, అయితే కొత్త ప్రభుత్వం త్వరగా అన్నిటినీ నాశనం చేసేసిందని అతను అంటే అలా చూపించడానికి, అంటే కూటమి ప్రభుత్వం అంతా కూడా తప్పులు చేస్తుంది, కరెక్ట్గా పరిపాలన చేయట్లేదు అనే ఒక విధానాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం అతి తక్కువ కాలంలో, తక్కువ కాలం అంటే ఎక్కువ రోజులు కాదు, తక్కువ రోజుల్లోనే ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రజలకు కూడా కొంత, వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అవగాహన లేకనే 175కు 175 స్థానాల్లో గెలుస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారంటే అది ఇటువంటి ఆరోపణలు, అంటే ఇవన్నీ ఏంటంటే మినిమం అవగాహన ఉండవలసినటువంటి పరిస్థితులు అనమాట. అయితే అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి కూడా జగనన్న ఇలా ఇబ్బందులు అవుతున్నారు, ఇబ్బందికరమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారనడంలో చాలామంది అభిప్రాయాలు ప్రజల్లో ఉంది, అటు రాజకీయ విశ్లేషకుల్లో ఉంది, చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు. అతని ఆరోపణలు, అంటే జగనన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అసంబద్ధమైనటువంటి ఆరోపణలని, అసంబద్ధమైనటువంటి ప్రకటనలు అనేసి కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. అలాగే నవ్వుతున్నారు కూడా కొంతమంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటివన్నీ కూడా ఇవి జనరల్గా చాలామందికి తెలిసినటువంటి. అయితే ఎందుకంత కొత్త ప్రభుత్వం పైన వారి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. ఇది జగన్ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికిప్పుడు గుర్తించి అన్నీ చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది కూడా అటు కూటమి ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి గత ప్రభుత్వం చేసింది అవన్నీ కూడా దానిపైన శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అవన్నీ ఏంటంటే ప్రజలు, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమంది బయటపడకపోవచ్చు, కానీ ప్రజలకైతే 100% మీ దగ్గరలో ఏదైతే ప్రభుత్వం మీ ప్రజలకు ఏదైతే అన్యాయం చేసిందో అవి మీకైతే గుర్తుంటుంది, ప్రజలకైతే గుర్తుంటుంది. కాబట్టి వారి నిర్ణయాలపైన, విధానాలపైన జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించాలంటే జగన్ ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కూడా ఒక 3 నెలలు 5 నెలలు సమయం ఇచ్చి, అప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏవైతే పనులు ప్రభుత్వం చేస్తానంటే అటు అభివృద్ధి సంక్షేమ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయకపోతే అప్పుడు ప్రజల తరపున చాలా బలంగా వినిపించాల్సినటువంటి పరిస్థితి, అటువంటి హక్కు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఒకటిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత కావచ్చు, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఆయనకి హోదా ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఇప్పుడు ప్రజల తరపున ప్రశ్నించే హక్కు 100% ఆయనకు ఉంది. దానికి అధికారం ఉందా లేదా అని పక్కన పెడితే 100% ఒక బాధ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతగా ఆయనకే కాదు సామాన్య మానవులకు కూడా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించే అధికారం ఉంటుందని కూడా, అది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కుగా కూడా ఉంది. కాబట్టి అది 100%. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు
రోజున ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన వంతు కృషి చేసి ఓడిపోయానని జగన్ అన్నారు. అనంతరం ఈవీఎంలను బద్దలు కొట్టినటువంటి, అంటే ఈవీఎంకు ఏదైతే ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని చెప్పడం, ఆ బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించుంటే బాగుండేదని సూచించడం. అంటే గతంలో 2014 ఎన్నికలో ఈవీఎంలు పైన స్పందించలేదు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలను చాలా తప్పు పట్టలేదు. ఎందుకంటే అప్పుడు భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు కాబట్టి, ఆ గెలుపొందిన సందర్భంలో ఈవీఎంల గురించి, వీవీప్యాడ్ల గురించి చాలా క్లిస్టర్ క్లియర్గా ఆయన చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం మనకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు ఈవీఎంలు తప్పుపట్టడం, ఘోర ఓటమికి గల కారణాలు ప్రజలే, అంటే మనం మంచి పాలన అందించాం, వాళ్ళ ఇంటికి మనం మన పాలన ఇంటి వరకు తీసుకెళ్ళాం, వాళ్ళ గడపకి ఇంట్లోకి మన పాలన అందే విధంగా ప్రజలకంతా సంక్షేమం చేశాం, మనల్ని ఓడించేశారు, ప్రజలు తప్పు చేశారు అన్న ఫీలింగ్లో జగనన్న చెప్పడం, ఇవన్నీ కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇంకా జగనన్నలో మార్పు రాలేదనేసి కూడా మేధావులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరు కూడా, వైసీపీ నేతలు ఒక్కొక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పాలన పైన, ఆయన తీరు పైన కూడా సొంత పార్టీ నేతలు కూడా కొంత వ్యతిరేకిస్తున్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే తన పాలనలో ప్రజలకు నమ్మకం పోయిందని పరోక్షంగా అంగీకరించడం లేదు. అంటే జగనన్న పాలన పైన కూడా ప్రజలకు నమ్మకం పోయింది 100%. అది జగనన్న ఇప్పుడు కూడా గ్రహించడం లేదనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి మద్దతుదారులు కూడా ఈ ప్రకటనను కొంత అసహ్యంగా, కొంత అపహాస్యం చేసుకునే విధంగా కూడా జగనన్ని కొంత ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి ఆయన ఒక కన్నింగ్ లీడర్ అనేసి కూడా చాలామంది కూటమి నేతలు చెప్తున్నారు, అభివర్ణిస్తున్నారు. జగనన్న ఇలాంటి నాయకుడు అనేసి కూడా. ఇటీవల ఎన్నికల రోజున ఈవీఎంలు ధ్వంసం చేసినందుకు అరెస్ట్ అయినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి పైన కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇది నిజంగా ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఎంత మన వాళ్ళైనా తప్పు చేస్తే అది 10 మంది తప్పు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఒప్పు అని నిరూపించుకోకూడదు, ఒప్పు అని వాదించకూడదు. అంటే నిజం అది తప్పు కాదు అని ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈవీఎంలను బద్దలు కొట్టినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను నేరపూరితమైనటువంటి చర్యలకు జగన్ సమర్థించాడు కూడా. ఇది చాలా బ్లండర్ మిస్టేక్గా ప్రజలకు కనబడతాయి. వైసీపీ నేతలకు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా ఇది 100% వాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఇవన్నీ కూడా జగనన్న ఇకనైనా ఇటువంటి వాటిని, తప్పులను సమర్థించకుండా నిజాయితీగా 100% ప్రజలను మనసులో గెలుచుకునేటువంటి నాయకుడిగా, 100% జగనన్న సొంత తప్పిదాల వల్లనే పార్టీ ఓడిపోయింది. లేకపోతే 100% హ్యాట్రిక్ సీఎం అయ్యేటువంటి అవకాశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉండేది. అది 100%. మరి నేను కూడా అనుకున్న 20 నుండి 40 లోపు సీట్లు వస్తాయని, కానీ 11 సీట్లకు వస్తాయనేసి నేను కూడా ఊహించలేదు. అటువంటి పరిస్థితులు వచ్చాయంటే కేవలం సొంతంగా జగనన్న ఆయన చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందాక కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా ఉంది. మన కరణం ధర్మశ్రీ గారు కూడా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినకపోవడం వల్లే మేము ఓడిపోయాం అనేసి కూడా ఆయన కూడా కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా ఒకవైపు ఇక్కడ వ్యతిరేకత దారితీస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన, ప్రభుత్వం పైన. అందుకే ఆయన ఓడిపోయిన విషయం అది ఇవన్నీ చాలా క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతూ ఉన్నాయి. కానీ జగనన్నకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? జగనన్న ఓడిపోయడానికి గల కారణాన్ని 100% జగనన్న ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు? ఆ తప్పుల్ని ఎందుకు ఆయన సరిదిద్దుకోలేకపోతున్నాడు? చేసిన తప్పుల్నే మళ్ళీ ఆ రకంగా ముందుకు కనుక వెళ్ళినట్లయితే 100% జగనన్న మరోసారి కూడా ఇక రాజకీయ మనుగడ లేకుండా శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయాల నుండి పార్టీని కూడా కాలగర్భంలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు షర్మిల గారు ఓడిపోయారు. ఎక్కడా కూడా ఓడిపోయామన్న దీంతో కాకుండా గెలవడానికి నెక్స్ట్ ఏం చేయాలి, ప్రజలకి ఏ విధంగా మనం దగ్గర అవ్వాలి, ప్రజల్లో మన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, మన పార్టీ అధికారంలోకి రావడానికి మనం ప్రజలకి ఏం చేయాలి,
ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలని ఎప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆమెకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఇక్కడ చేసుకుంటూ 100% చాలా డిగ్నిఫైడ్గా తన సొంత చెల్లైనటువంటి షర్మిలా గారు ముందుకు వెళ్తున్నారంటే అది 100% ఇది జగమెరిగిన సత్యం. 100% ఇందులో ఒప్పుకోవాల్సింది. 100% ఆ వీడియో కూడా మీకు మన ఛానల్లో ఉంది, చూడండి. చెల్లెలు జోరు మీద ఉంటే జగనన్న చాలా బేజారులో ఉన్నారు అనే ఒక వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా జగనన్న 100% మీరు ప్రజల తరపున ప్రతిపక్ష హోదా 100% మీకుంది, షర్మిలా గారికి మాత్రమే ఉంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రజల తరపున మీరు ప్రశ్నించాలి, అది తెలుసుకోండి. ఇకనైనా నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, తప్పుల్ని 100% సరిదిద్దుకోండి. ఎప్పుడైతే ఆ సరిదిద్దుకొని ముందుకు వస్తారో అప్పుడే మళ్ళీ ప్రజలు మీకు పట్టం కట్టపెడతారు. సీఎం కుర్చీ మీకు కేటాయించేటువంటి అవకాశం ప్రజలకు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు. లేకపోతే ఇలాగే మీరు కామెంట్స్, ఇలాగే ప్రభుత్వం పైన లేదా తప్పుల్ని చేసిన వారిని సమర్థించుకుంటూ, చేసిన తప్పులకి పశ్చాత్తాపం ఎంత పెద్ద శిక్షగా చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి తప్పులు ఎక్కడెక్కడ ఎందుకు కారణం చేత 100% ఎందుకు ఓడిపోయాం అనేది 100% ప్రతి పార్టీకి తెలుస్తుంది. అది మరి మీరెందుకు దాన్ని గ్రహించి ఆ తప్పును సరిదిద్దుకోకుండా ప్రజలను లేదా కూటమి ప్రభుత్వాన్నో లేదా ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, కక్షపూరితంగా చేస్తుంది, ఇవి కాకుండా 100% తప్పుల్ని గమనించండి. రానున్న రోజుల్లో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలా వద్దనేది కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న జగనన్న ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ జగనన్న అధికారంలోకి రావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.